జమీమాకి నిరసన సెగ. టీమిండియా నుంచి తొలగించాలని హిందూ సంఘాల డిమాండ్. స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్లో భారత్ జట్టు ఫైనల్స్కి చేరిన విషయం అందరికీ తెలిసిందే. సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడించి అద్భుత విజయాన్ని అందుకుంది భారత్. తన అద్భుత ఆటతీరుతో ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకున్న జమీమా మ్యాచ్ అనంతరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మ్యాచ్ గెలిచిన అనంతరం జమీమా తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీరు పెట్టుకుని మాట్లాడుతూ, ముందు నేను జీసస్కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఆయనే నన్ను ముందుండి నడిపించాడు. నేను సొంతంగా పోరాడలేకపోయాను. ఆ దేవుడు నన్ను భరించాడు. గత 4 నెలలు నాకు కఠినంగా గడిచింది. ఇప్పుడు నాకు అదంతా ఒక కలలా కనిపిస్తుంది. నేను సెంచరీ గురించి ఆలోచించలేదు. జట్టును గెలిపించాలనే ఆలోచనే నా మైండ్లో ఉంది. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చింది జమీమా. అయితే జీసస్ ముందుండి నడిపించాడనే వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జమీమాకు సోషల్ మీడియా వేదికగా నిరసన సెగ తగులుతోంది. ఆమెను ఏకంగా టీమిండియా నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. గతంలో జమీమా తండ్రిపై చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి. 2024 అక్టోబర్లో జమీమా తండ్రిపై మత మార్పిడి చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. జమీమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ క్లబ్ సౌకర్యాలను మతం మార్పిడి సంబంధించిన కార్యక్రమాల కోసం ఉపయోగించాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే గతంలోనే జమీమా తండ్రి ఈ ఆరోపణలు ఖండించాడు. తనకు మత మార్పిడిలతో ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. కానీ తన తండ్రిపై వచ్చిన ఆరోపణల వల్ల జమీమా ఎంతగానో నష్టపోయింది. ఇప్పుడు మరోసారి ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా జమీమా లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆటలో మతాన్ని తీసుకురావద్దని కొందరి వాదన. క్రికెట్ అనేది ఒక గొప్ప ఆట. ఆ ఆటని ఆటగానే చూడాలి తప్ప మతం ముసుగు రుద్ది రాజకీయ రంగులు వేయొద్దు. కాబట్టి ఆమె చేసిన వ్యాఖ్యలు పక్కనెట్టి ఈరోజు జరగబోయే ఫైనల్స్లో ఇండియా గెలిచి అన్ని మతాల ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు టీమిండియా. జై హింద్, జై భారత్.